మావోయిస్టు అగ్రనేత జాడి వెంకట్ అంతిమ సంస్కార యాత్ర చంద్రవల్లి గ్రామంలో జరిగింది. పౌర హక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, వివిధ ప్రజా సంఘాలు, వేల సంఖ్యలో గ్రామస్తులు ఆధ్వర్యంలో ఎర్రపించిన ఎర్ర జెండాలతో గ్రామంలో అంతిమ యాత్రతో దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి మాదన కుమారస్వామి, నాయకులు సారయ్య, వినోదు, శ్రీపతి రాజగోపాల్, రైతు సంఘం ముడిమడుగుల మల్లయ్య, బంధుమిత్రుల సంఘం పద్మకుమారి, శాంతక్క, కవిత, అనిత, ప్రజా కళామండలి ఏ సమ్మయ్య, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం నిరటి రాజన్న పాల్గొన్నారు. जोहार जोहार జోహార్ వెంకన్న. 30 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు పార్టీలో ఉండి నిరంతరం పేద ప్రజల కోసం పరితపిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేదల కోసం అమరులైన వెంకన్నకు జోహార్లు అర్పిస్తూ ఇంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కూడా వెంకన్న కోసం కేటాయించి మేమున్నాము మీ యొక్క బాటలో నడుచడానికి అని చెప్పి చివరి రక్తం బొట్టు వరకు కూడా పేద ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తామని చెప్పడం చాలా సంతోషం. ఊరంతా తరలొచ్చింది. వెంకన్న కోసం ఏడవని ఇల్లు లేదు. ఇలా చంద్రవెల్లి గ్రామం లోపల ఎంతో చిన్న స్థాయి పేద స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగి కేవలం తన యొక్క సొంత అమ్మా నాన్న చనిపోయినా, మేనలుడు చనిపోయినా అసలు రాకుండా పట్టిన బాటను విడవకుండా అమరులు అయ్యే వరకు కూడా నిరంతరం పేద ప్రజల కోసం పోరాడిన వెంకన్న చిరస్మరణీయుడు. చరిత్రలో ఒక పేజీ లిఖించుకున్నాడు. ఇటువంటి అమరుల కోసం సేవ చేయడం మన భాగ్యంగా పరితరిస్తూ రేపు రాబోయే కాలంలో కూడా వారి ఆశయాలను చంద్రవెల్లి గ్రామం లోపల ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పంచుకున్న అందరికీ పేరు పేరున విప్లవ వందలు తెలియజేస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వార్తా విలేకరులందరికీ కూడా అక్కలు అన్నలు అందరికీ కూడా ధన్యవాదాలు. జోహార్ వెంకన్న. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం వాళ్ళ మావోయిస్టులు పనిచేస్తూ, మావోయిస్టులు అడవిలో ఉంటూ ఆదివాసులకు వాళ్ళకు కావాల్సిన వనరుల కోసము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్లకు చదువులు నేర్పిస్తూ వాళ్ళకు అండగా ఉన్నారు మావోయిస్టులు. ఇప్పుడు కావాలి మోడీ ప్రభుత్వానికి, భారతదేశం ప్రభుత్వానికి ఏం కావాలి? అక్కడున్న అడవి కావాలి, అక్కడున్న ఖనిజ సంపదలు కావాలి. వాటి కోసము అడవిని మొత్తం గాలిస్తూ అడవిని మొత్తం ఖాళీ చేస్తున్నారు. శత్రువు ఇచ్చిన సమాచారంతో వీళ్ళకు మొత్తం అన్నంలో కలిపిన మత్తమంది కావచ్చు, ఏదైనా కావచ్చు తీసి వాళ్ళని హత్య చేస్తున్నారు. మీరు పట్టుకుంటున్నారు. పట్టుకున్నప్పుడు అరెస్టులు చేయండి, జైళ్లలో పెట్టండి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పోయిన 40 సంవత్సరాల నుంచి పోయి లోపల ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళనందరినీ మీరు అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టొచ్చు, కానీ హత్యలు చేస్తున్నారు. మీకు వచ్చే కోట్ల కొద్ది పైసలు వాళ్ళ బహుమతుల కోసం మీరు హత్యలు చేపిస్తున్నారు పోలీసులతోని. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, భారత ప్రభుత్వాన్ని చర్చలు జరపండి, మావోయిస్టులతో చర్చలకు పిలవండి, పేద ప్రజలకు న్యాయం చేయండి, దేశానికి న్యాయం చేయండి అని కోరుతున్నాము. అమరుల నిన్న తెలంగాణ డీజీపీ ఆపరేషన్ కగారు తెలంగాణలో కొనసాగుతుంది, చర్చ జరపమని చెప్పారు. దాని మీద మీరేమంటారు? దాని గురించి మరి ప్రజలుగా మనమే ఆలోచించాలి. మనం ఏం చేయాలంటే ప్రజలంతా ఒక్కటవ్వాలి. ప్రజా నాయకులు, ప్రజా పాలన చేస్తున్న ప్రభుత్వాలు కూడా, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా మాట్లాడాలి. దీని గురించి వ్యతిరేకించాలి. మావోయిస్టులను ఖచ్చితంగా చర్చలకు పిలవాలన్నది, ప్రజలు డిమాండ్ చేయాలన్నది మేము కోసం వెంకన్న అమరుడవైన వెంకన్న
అమరుడవైనావా నీ తండ్రి ఆశయ నీ తల్లి పోషక దరికి చేరుకున్నావా వెంకన్న దరి చేరుకున్నావా రెడ్డిలోన పుట్టిన పులిబిడ్డ అమరుడవైనావా వెంకన్న అమరుడవైనావా పుట్టిన బిడ్డ నీ భార్య బాలక్క ఆశయం కోసము పోరాడుమన్నావా వెంకన్న పోరాడుమన్నావా నీ భార్య కోసము పోరాడుమన్నావా బిడ్డవు వెంకన్న నిన్ను మరువమయ్యో వెంకన్న నిన్ను మరువమయ్యో వెంకన్న నిన్ను మరువమయ్యో వెంకన్న అయితే ఒక విషయం ఏంటంటే మాపై బాధ్యతుంచారా వీరులారా అరుణ జోహారు ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా బాధ్యతుంచారా ప్రజలే మా ప్రాణమనిరి బంధుకే మా బంధువనిరి 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 ప్రజల కొరకు విముక్తి రాజ్యం తెస్తామన్నారు తప్పక వస్తదన్నారు వీరులారా అరుణ జోహారు ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా మాపై బాధ్యతుంచారా మావ బాటలో నడిచినారు వెలుగు బాటలే వేసినారు 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 ఆ బాట కొరకే మాట తప్పక అమరులయ్యారా మాపై బాధ్యతుంచారా వీరులారా అరుణ జోహారు అరుణ కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా మాపై బాధ్యతుంచారా కలకత్తా వీధులల్లో శ్రీకాకుళం కొండలల్లో కలకత్తా వీధులల్లో శ్రీకాకుళం కొండలల్లో దండకారణ్యముల్లో తెలుగు నేల పల్లెలల్లో దండకారణ్యముల్లో తెలుగు నేల పల్లెలల్లో ఎరుపు ముద్దెరలేసి మీరు వెళ్ళిపోయారా మళ్ళీ తిరిగి వస్తారా వీరులారా అరుణ జోహారు ప్రజల కొరకు ప్రాణమిచ్చి అమరులయ్యారా మాపై బాధ్యతుంచారా ఊరులొరిగిన వీరులారా జోహార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ గా చెప్పబడుతున్న ఒక ఎన్కౌంటర్ లో మరణించిండు. అతనితో పాటు కేంద్ర కమిటీ సభ్యుడైన బాలకృష్ణ, ప్రమోద్, ఇతర 7 మంది మావోయిస్టు ఉద్యమకారులు ఉన్నారు. ఈ మొత్తం 10 మంది ఎన్కౌంటర్ పై పౌర హక్కుల సంఘం మాకున్న సమాచారం, ఆ ఫోటోల కథనము, ఫోటోల విజువల్స్ ప్రకారం అది ముమ్మాటికి కూటమికి ఎన్కౌంటరే. సహజంగా ప్రాణాలతోటి కానీ లేదా ఏదైనా ఆహారంలో విషయం కావచ్చు, ఇంకేదో కుట్రతోటి వాళ్ళను సజీవంగా పట్టుకొని క్రూరంగా చిత్రహింసలు చేసి హత్యాకాండగా భావిస్తున్నాం. ఈ గరియాబాద్ ఎన్కౌంటర్ జాడి వెంకట్, బాలకృష్ణ, ప్రమోద్, మిగతా 7 మావోయిస్టుల ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు, పౌర హక్కుల సంఘాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ అందరి మద్దతు, సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, మాస్ లైన్, ఇతర విప్లవ పార్టీల మద్దతు మేరకు దేశవ్యాప్తంగా కగార్ ఆపరేషన్ 20 నెలలుగా
ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న ఒక క్రూరమైన కగార్ ఆపరేషన్ను నిలిపివేయాలని, మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని, ఆ ప్రాంతంలో ఆదివాసులకు అమలు కావాల్సిన రాజ్యాంగంలో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ పెసా చట్టం గ్రామ సభ తీర్మానాలు అమలు చేయడం లేదని కోరిక మేరకు మావోయిస్టు పార్టీలు చొరవ తీసుకొని మావోయిస్టు పార్టీ కాల్పుల విరమణ 6 నెలలు ప్రకటించి 2 లేఖల ద్వారా ఒక ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళు ప్రకటించినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ముందుకు రాకుండా మార్చి 2026 మార్చి 31 లోపల అమిత్ షా మోడీలు మావోయిస్టులను నక్సలైట్లను కూకటి వేళ్లతో పగలిస్తామని ఒక హెచ్చరికలు చేస్తున్నారు. రాజ్యాంగ ప్రకారం చట్ట ప్రకారం అధికారంలో మీరు ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన మీరు ఒక ఉద్యమకారులను హత్యాకాండ కొనసాగిస్తామని అంటే ఒక రాజ్యాంగ విరుద్ధం. ఇప్పటికైనా మీరు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు మద్దతు తెలిపిల్లు. మొన్నటి నేపాల్లో జరుగుతున్న పరిణామాలు, శ్రీలంక పరిణామాలు, బంగ్లాదేశ్ పరిణామాలు, మీరు ఈశాన్య రాష్ట్రాలలో అక్కడున్న ప్రభుత్వాలతో అక్కడున్న సాయుధ విప్లవకారులతోటి మీరు చర్చలు జరిపిల్లు. 2002లో కాందహార్తో చర్చలు జరిపిల్లు. కావున మీరు బేషరత్గా మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరిపి కగార్ ఆపరేషన్ను నిలిపివేసి ఈ బూటకు గరియాబాద్ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘంగా, ప్రజా సంఘాలుగా ఇక్కడ ఈ గ్రామస్తుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం డీజీపీ ఇక్కడ ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తాము, ఇక్కడ చర్చలు అనేది జరగదని డీజీపీ నిన్నాక మొన్ననే ప్రకటించారు. దానిపై మీ స్పందన? అడుగు ముందేసి మేము చర్చలకు సానుకూలమని చెప్పి హరగోపాల్తో పాటు పీస్ కమిటీతో మాట్లాడిండ్రు. వాళ్ళు ఒక కమిటీ వేసిండ్రు. మరి నిన్న డీజీపీ జితేందర్ ఏం మాట్లాడిండో మేము క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయాలి. అట్లా కగారు కొనసాగిస్తామని అంటేనైతేనే దౌర్భాగ్యం. మీరు కగారును నిలిపివేయాలని ఇక్కడ ఒక పెద్దన్న పాత్ర పోషిస్తాను. అట్లాగే శాంతి చర్చల కమిటీతో చర్చలు చేసిండ్రు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు. కాబట్టి అట్లాంటి విరుద్ధమైన ప్రకటనలు పోలీసులు చేయొద్దు. ఏదైనా ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా పీస్ కమిటీ ఉన్నది, మీ కమిటీ ఉన్నది, ఈ చర్చల కమిటీ ఉన్నది, వాళ్ళు మాట్లాడాలని ఇట్లాంటి ఒక విరుద్ధమైన ప్రకటనలు చేయొద్దని మేము పౌర హక్కుల సంఘంగా 11 సెప్టెంబర్ 2025న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్లో ఎన్కౌంటర్గా చెప్పబడుతున్న ఎన్కౌంటర్లో మరణించినటువంటి జాడి వెంకట్ స్వగ్రామం సండ్రవెల్లి బెల్లంపల్లి బండ మంచిరాల్లో గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు, ఇతర రాజకీయ పక్షాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామం వెంకటి చనిపోయిన వెంకట్ని తన స్వగ గృహానికి తీసుకొస్తుండ్రు. నిజానికి ప్రజలందరూ భావించినట్టుగా, మేధావులు వాళ్ళందరూ ఆలోచించినట్టుగా బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆ వైపు ఆలోచిస్తుంది అనుకున్న నేపథ్యంలో కగార్ అనే ఆపరేషన్ జనవరి 1, 2024లో మొదలుపెట్టి ఇప్పటి వరకు 697 మంది ఆదివాసులను, మావోయిస్టులను అత్యంత క్రూరంగా హత్యలు చేసిండ్రు. నిజానికి 2023 డిసెంబర్ నాటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ అక్కడ ఎన్నికలకు పోయేటప్పుడు మేము మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేస్తాం, కాల్పుల విరమణ ప్రకటిస్తాం, ఆదివాసీ ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం, రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ పెసా చట్టాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు పోయిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు అయిన వెంటనే శాంతి చర్చల వైపు చూడకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరూ చెప్పినప్పటికీ కూడా మా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా శాంతి చర్చలు జరపాలన్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటించి ఒక 3 సార్లు లేఖల ద్వారా చెప్పినప్పుడు కూడా ఇవన్నిటిని పెడచెవిన పెడుతుంది. నిజానికి ఇవాళ మోడీ జాతీయంగా, అంతర్జాతీయంగా ఇవాళ రష్యా, చైనా దేశాలతో చర్చలు చేస్తుండు. పాకిస్తాన్ ప్రోద్బలంతో పహల్గామ్ ఉగ్రవాదులు మన దేశ టూరిస్టులను 26 మందిని హత్యాకాండ చేస్తే అమెరికా ఫోర్స్ తోటి చర్చలు అని చెప్పకుండా కూడా చర్చలు చేసినామని వాడు ఆపిల్లు. అదేవిధంగా పాకిస్తాన్ తోటి చర్చలు, ఉగ్రవాదులతో చర్చలు జరుపుతామని చెప్పేసి అన్న స్థితి నుంచి వెళ్ళి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని జరిగిన ఓటింగ్లో, గతంలో జరిగిన ఓటింగ్లో అమెరికాకు అనుకూలంగా ఉన్న మోడీ ప్రభుత్వం ఏదైతే మన దేశ మోడీ ఏదైతే అలీన విధానానికి ఉండాల్సిన మోడీ 2014లో ఇజ్రాయెల్కు, అమెరికాకు పూర్తిగా వత్తాసు పడుతున్న నేపథ్యంలో ఇవాళ వ్యతిరేకంగా ఓటేసి పాలస్తీనాకు సపోర్ట్ చేసిన 142వ దేశంగా. అట్లాగే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో
అక్కడ కార్పొరేట్ కంపెనీలకు అక్కడి ప్రభుత్వాలు మొత్తం ప్రజల వనరులను దోచిపెడుతూ నిరుద్యోగం చేస్తున్న నేపథ్యంలో గత వారమే నేపాల్లో యువకులు ఎట్లయితే తమ ప్రతిఘటన చెప్పిందో ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ మన దేశంలో ఉన్న కార్పొరేట్లు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా గడగడలాడుతున్న నేపథ్యం. అట్లాగే మణిపూర్లో బీజేపీ ప్రోత్సాహంతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయిన బీజేపీ మైతీలకు ప్రోత్సాహం ఇచ్చి ఆయుధాలు ఇచ్చి కుకీలను ఆదివాసులైన కుకీలను ఊచకొత కోసి జాతుల వైక్షానికి కారణమైన 28 నెలలైనప్పటికీ కూడా ఆ వైపు మోడీ ప్రభుత్వం బీజేపీ పోయి కంటి చూడలే. ఇవాళ 28 నెలల తర్వాత మోడీ పోతుంటే 43 మంది ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు నిరసనగా రాజీనామాలు చేశారు. అంటే ఇవాళ నువ్వు ఏదైతే దేశవ్యాప్తంగా వస్తున్న ఒక వ్యతిరేకత, ప్రపంచవ్యాప్తంగా నువ్వు అనుసరిస్తున్న ఏదైతే మత విద్వేషం, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ముస్లింలు వ్యతిరేకం, క్రిస్టియన్లు వ్యతిరేకం, కమ్యూనిస్టులు వ్యతిరేకం, మావోయిస్టులు వ్యతిరేకం అని ఏదైతే చెప్తున్నావు, ఏదైతే ఒక రాజ్యాంగేతర శక్తిగా ఆర్ఎస్ఎస్ ఎజెండాకు అనుగుణ పాలిస్తున్నావో ఇవి సరి అయిన విధానాలు కావు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో చైతన్యంతో ఇక్కడ ఉన్న ఉద్యమకారులు ఇవాళ మావోయిస్టు పార్టీగా వాళ్ళు కూటపక ఎన్కౌంటర్లను ప్రోత్సహిస్తున్నాం. వెంటనే ఈ ఎన్కౌంటర్లు ఆఫ్ చేయాలి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. కగార్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలి. ఒకవేళ నువ్వు జరపనని భీష్మించుకొని కూర్చుంటే నేపాల్లో ఏ గతి పట్టింది, శ్రీలంకలో ఏ గతి పట్టింది. అట్లాంటి స్థితి ఇవాళ మీరు అదానీ అంబానీకి లక్షల కోట్ల వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి ఆదివాసులను నిర్వాసితులను చేసి విధ్వంసగా అభివృద్ధి చేసి ఇవాళ మావోయిస్టుల ఊచకోత పేరుతో మార్చి 2026 30 కోట్ల లోపల హత్యాకాండ చేసి వాళ్ళని కూకలు పెడితే పికేస్తున్నాం అంటాను. నిజానికి మావోయిస్టు 1980లో గడ్చిరోలి మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకు వెళ్ళింది. అంతకు ముందు నుంచి వెళ్ళి కొమ్రం భీం, అల్లూరి సీతారామరాజు, బిర్సా ముండా, గుండాధర్ లాంటి ఎంతో మంది విప్లవకారు ఈ వలసవాదానికి వ్యతిరేకంగా అటవీ ప్రాంతాల్లో పోరాటం చేసింది. సమ్మక్క సారక్కలు కూడా 1000 ఏళ్ల కింద పోరాటం చేసింది. అంటే ఇవాళ ఆదివాసులను ఏదైతే సహజమైన జీవించే హక్కు, వాళ్ళను విధ్వంసం చేసే హక్కుకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతుంటే వాళ్ళను కూడా నువ్వు భేదాకాలు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా నువ్వు పాలన చేస్తున్నావు. ఇది సరి అయిన విధానం కాదు. ప్రపంచ పరిణామాలు కావచ్చు, నేపాల్ పరిణామాలు కావచ్చు, మణిపూర్ ఇష్యూ కావచ్చు, ఇప్పటికైనా నువ్వు దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల ఏదైతే ఆలోచన ప్రకారం కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు అన్ని ప్రజా సంఘాల నేపథ్యంలో కమిటీ దేశవ్యాప్తంగా పీస్ కమిటీ నేపథ్యంలో నువ్వు తక్షణమే బేషరతుగా శాంతి చర్చలు జరపాలని పౌరాకుల సంఘంగా, ప్రజా సంఘాలుగా, అమరుల బంధుమిత్రుల సంఘాలుగా, విరసంగా ఇవాళ జాడి వెంకట్ అంతిమ యాత్రకు పోవడానికి వాళ్ళ ఇంటికి పోతున్న సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మావోయిస్టు పార్టీ ఉద్యమానికి పోయిన వాళ్ళందరూ ఆస్తులు సంపాదించుకోవడానికి కోసమో లేదా తమకు ఏదో వేరే జీవితాల కోసం వాళ్ళు వెళ్ళే తమ అమూల్యమైన జీవితాలను తమ త్యాగాలతోటి అట్లాంటి అటవీ ప్రాంతంలో ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఆదివాసులతో వాళ్ళకు వ్యవసాయం నేర్పుతూ వైద్యం అందిస్తూ ఇవాళ వాళ్ళను ఒక మెరుగైన జీవితం తీసుకొస్తుంది. అట్లాంటి మావోయిస్టులను ఇవాళ ఒక దేశద్రోహులుగా వారికి అండగా ఉన్న ప్రజా సంఘాలను, హక్కుల సంఘాలను, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులను ఇవాళ చట్టం పెట్టి సాయిబాబా లాంటి వారి మీద కూడా క్రూరమైన నిర్బంధనాలు చేసి 10 సంవత్సరాలు జైల్లో నిర్బంధించి నిర్దోషిగా విడుదల చేసిన స్థితిని చూస్తున్నాం. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే తన ఏదైతే లౌకికతత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న స్థితి నుంచి వాళ్ళు బయటికి వెళ్ళి మార్చుకొని ప్రజల పక్షం, ప్రజా పాలన వైపు ఆలోచించాలని, తక్షణమే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అని చెప్పిన కేసీఆర్ కావచ్చు, అప్పటి సోనియా గాంధీ కావచ్చు, ఎన్టీ రామారావు కావచ్చు, బరిచెన్నారెడ్డి కావచ్చు, లేదా సికాస్ ఏజెండా నా ఎజెండా చేసిన ప్రభుత్వాలు ఏవైతే అన్నాయో ఇవాళ నిజానికి ప్రజల ఎజెండా, ఆదివాసుల ఏజెండా ఇవన్నిటినీ అమలు చేయాలంటే ప్రపంచ పరిణామాల నేపథ్యంలో మీ వైఖరిని మార్చుకోవాలి. వెంటనే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. ఈ ఎన్కౌంటర్లను ఆపివేయాలి. నిజానికి గరియాబాద్ ఎన్కౌంటర్ పచ్చి బూటకమైన ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.